రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. వచ్చి చాలా సేపు అయింది కదా, ఇప్పుడేందుకు స్వాగతాలు? నువ్వు వచ్చినావంటే ఊకనే ఎందుకు వస్తావు? ఏందో అంత నీ అభిమానం. నీకు అట్లా అర్థమైందా? అందులో అర్థం కానంత ముచ్చటే ముందు చెప్పు. ఊరికే రారు మహాన్ బావులు అన్నారు, నేను కూడా గంతే. అవును, ఊకనే ఎందుకు వస్తావు? తెస్తే యుద్ధం తెస్తావు, లేదంటే పెట్రోల్ కరువు తెస్తావు. ఓషి, అమెరికా ఇరాన్ కు నేనే దగ్గరుండి యుద్ధం చేపిస్తున్నట్టు చెప్తున్నావు కదా. 3-4 వారాల సంది నిమ్మలంగా ఉండే, మళ్ళీ పెట్రోల్ కరువు వచ్చి కరోనా కాలం కట్టి అధ్వానం చేస్తూ జనాలైతే. చూసిన అరుల్లా ఈ సీన్లు. నీళ్ల ట్యాంకర్ల కాడ ఆడోళ్లు బిందెలు పట్టుకొని నిలబడ్డట్టు క్యాన్లు పట్టుకొని బంకుల కాడ మొగోళ్ళ లైన్లు చూడురి. ఈ క్యూలు మీ చేతులున్న క్యాన్లు చూస్తేనే అర్థమైతున్నది పెట్రోల్ కరువు ఎందుకు వచ్చిందో. 10 రోజులు దొరికితే నెల రోజులకు సరిపడా నిల్వ పెడితే ఇంకా బంకులు ఖాళీ కాకుంటే ఏమైతే చెప్పురి. ఏంది నాయనా ఈ డ్రమ్ములు? అది పెట్రోల్ అనుకుంటున్నారా మంచినీళ్ళు అనుకుంటున్నారా? ఈ తీర్ల ఎగబడితే బంకులు సరిపోవు, బావులు పెట్రోల్ బావులు దవ్వాలే. 2 రోజుల నుంచి నిద్రల కూడా పెట్రోలు డీజిలే కల్వరిస్తున్నారు. ఎన్నడూ 500 కొట్టియనోళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు కొట్టించి పెట్టుకుంటున్నారు. దొరికినోడు దొరికినట్టు బరికితే వెనకకు పోయినోని పరిస్థితి ఏముంటది నో స్టాక్ బోర్డులు కాకుంటే. ఈ 2 రోజుల సంది ఇదే ఆగం. ఎటు చూసినా పెట్రోల్ డీజిల్ వార్తనే వినబడుతుంది. ఏ బంకు కాడ చూసినా మినిమం 2 కిలోమీటర్ల లైన్ ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలల్లా ఇప్పుడు హాట్ టాపిక్ పెట్రోల్ డీజిలే. పుష్పరాజ్ గంధప్ చెక్కలు స్మగ్లింగ్ చేసినట్టు ఈ కరువు కాలంలో నల్గొండ జిల్లా నుంచి వస్తున్న లారీ డీజిల్ రాజమండ్రి ట్రాక్టర్ డ్రమ్ములు నింపుతుంటే పట్టుకొని సీజ్ చేసిర్రు. ఇక మన ఎర్రపార్టీ నారన్న చూడురి బండికి తాళ్లు కట్టి ఎట్లా గుంజుకొస్తున్నాడో. పెట్రోల్ దొరకకపోతే పరిస్థితులు ఇట్లుంటాయని సింబాలిక్ గా నిరసన చేసి చూపెట్టిర్రు ప్రతిపక్షాలు. ఓ దిక్కు సర్కారేమో ఇంధన నిల్వలకు కరువు లేదు, డీజిల్ పెట్రోల్ కు కొరత లేదు అని అంటున్నారు. కానీ బంకుల కాడ లైన్లు చూస్తేనేమో పొలిమేరలు దాటేసిపోతున్నాయి. ఈ సమస్య తీరేదెప్పుడో, ఈ వార్తలు ఆగేదెప్పుడో. డిన్నర్ కు మీ ఇంటికేరా. ఎన్నడన్నా నువ్వు మా ఇంట్లో డిన్నర్ చేద్దాం రా చిన్ని అన్న పాప నువ్వేనా అతి? ఈ మాత్రం దానికే పాపాలు పుణ్యాల దాకా ఎందుకురా? లేకపోతే మా ఇంట్లో ఏమన్నా పైసలు చెట్లకు కాస్తున్నాయా? వడ్లు వండేది చెట్లకే కదా. ఈ లాజిక్ లకైతే ఏం తక్కువ లేదు. ఇప్పుడు మ్యాజిక్ లెవెల్ నమ్ముతలేరురా, అందరూ లాజిక్ లే మాట్లాడుతున్నారు. మరి మొన్న బ్లాక్ మ్యాజిక్ తోనే హైదరాబాద్ మ్యాచ్ గెలిచిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు అవుతున్నాయి కదా. సోషల్ మీడియా అంటేనే గాసిప్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఉడుకుడుకు వార్తల కోసం పొయ్యి మీద ఊక కుంపటలిగిచ్చే ఉంచుతారులే సోషల్ మీడియా జనాలు. ఆ గరం గరం వార్తలు మనకెందుకు గానీ గిడొక ఐస్ యాపిల్స్ వార్త వచ్చింది, అరుచుకోవడంపా. మండుతున్న ఎండలకు ఏసీ కార్ల కూర్చున్న తృప్తి అనిపించలేదుల్లా. అందుకే ఎంపీ ఈటల సార్ను చూడుర్రి కారు దిగి ప్రకృతి ప్రసాదించిన తాటి ముంజల్ని ఎట్లా ఆస్వాదిస్తున్నాడో. అగో చూడుర్రి చిన్నపిల్లగాని లెక్కనే ఆ లున్న నీళ్ళు ఎట్లా జురుతున్నాడో సారు. ఇప్పుడు ఏ తవ్వెంబడి చూసినా తాటి ముంజల బండ్లే. అయితే ఎండ దెబ్బ దాకకుండా ఉండాలని చాలా మంది వాటిని లోపటేసి కడుపు సల్లగా వేసుకుంటారు. సార్ కూడా గదే పని చేసి గౌడన్నల కష్టాల మీద ఆరాధిస్తున్నాడు. గింతల్నే అటకెంచి బీజేపీ సీనియర్ లీడర్ మాజీ గవర్నర్ దత్తాన్ని వచ్చిండు. ముంజలు తింటవా అని ఆప్యాయంగా వలకరించి ఇద్దరు లీడర్లు కలిసి తాటి ముంజల్ని మంచిగా ఆస్వాదించుర్రు. ఇక మొత్తానికి ఈటల దత్తన్న అపూర్వ స్నేహానికి ముంజల విందు ముచ్చటైన కలియకైంది. మిషన్లు గ్రేటా మనుషులు గ్రేటారా? మిషన్లు కనిపెట్టిందే మనుషులు కాబట్టి మనుషులే గ్రేట్. అవునా? మరి కనిపెట్టిన మనుషులనే మించి పని చేస్తున్నాయంటే అవి కూడా గ్రేట్ ఎందుకు కాదు? ఎగ్జాంపుల్, మీ ఇంట్లో పెద్ద మిషన్ తెచ్చిపెట్టినావు అనుకో, దానికి ప్లగ్ పెట్టి స్విచ్ చేయకుండా నడుస్తుందా? అది నడవదు. మరి ఆ స్విచ్ చేసే మనుషులమే కదా గ్రేటు. ఏం కాదు, మనుషులు మోసం చేస్తారు కానీ మిషన్లు అస్సలే మోసం చేయవు. అంత లేదమ్మా, మరీ అంత నమ్మకం పెట్టుకోకు. టెక్నాలజీ సతాయించడం మొదలు పెడితే రిజల్ట్ ఇవి ఎట్లుంటుందో. అప్పుడప్పుడు కరెంటు మీటర్లు కళ్ళు తిరిగి లక్షలు కరెంటు బిల్లు వచ్చినట్టు ఇగో టోల్ ప్లాజా మిషన్లకు కూడా గట్లనే తలకెదురుగుతున్నట్టు ఉన్నది. ఇంట్లో కారు ఇంట్లోనే ఉన్నదట, టోల్ గేట్ దాటిపోయినట్టు టోల్ ఫీజు గట్ట అవుతున్నదట. ఏ బండి పోకుండా ఎట్లా పడుతుందని అంటారా? సుడూరు అన్నయ్య చెప్తాడు. గత వారం రోజులుగా నా వెహికల్ ఎక్కడికి కదలలేదు. వెహికల్ వచ్చేసి నా ఇంట్లోనే పెట్టుకున్నాను. అయితే ఒక 15 days బ్యాక్ నా వెహికల్ అవుటర్ రింగ్ రోడ్ మీద తుక్కుగూడ దగ్గర ఒక 40 రూపీస్ కట్ అయినట్టు, పెద్ద గోల్కొండ దగ్గర ఒక 60 రూపీస్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. సరే ఏదైనా మిస్టేక్ ఉండొచ్చులే అనుకున్నాను. రీసెంట్గా నిన్న నా వెహికల్ ఇంట్లోనే ఉంది, నా దగ్గరే ఉన్నది. నేను ఆఫ్టర్నూన్ 12 గంటల 1 నిమిషానికి నా వెహికల్ నా పక్కన ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా నుంచి బండి క్రాస్ అయినట్టు నాకు మెసేజ్ 80 రూపీస్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చేసింది. అసలు నా వెహికల్ మీద ఏం జరుగుతుంది? ఈ నెంబర్ మీద వేరే వాళ్ళు ఎవరైనా వెహికల్ ఇదే నెంబర్తో TH05 FB2721 నా వెహికల్ నెంబరు ఇంకో వెహికల్ మీద ఏమన్నా నెంబర్ ప్లేట్తో తిరుగుతుందా? ఇంకేదైనా జరిగితే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నాకు దీని మీద తగు విచారణ చేసి అసలు ఏంటి ప్రాబ్లం నాకు క్లియర్ ఏం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇన్నరు కదా, వారం రోజుల నుంచి ఇంట్లోకెళ్ళి కారు కదిలేదట. పక్కకే ఉన్న పతంగి గేట్ దాటినట్టు 80 రూపాయలు కడిగేసారట. క్లియర్ గా ప్లేస్ తో సహా మెసేజ్ కూడా వచ్చింది. కారు కండ్ల ముంగలు ఉంటే ఏన్నో ఉన్నట్టు మెసేజ్ వస్తే ఎవరైనా పరేషాన్ అవుతారు కదా. మరి ఇది సాంకేతిక కారణాలా, లేకపోతే బండి నెంబర్ ఈ కారుకు కాకుండా ఇంకో కారుకు ఉన్నదా, లేదంటే మిషన్ మిస్టేక్ అనేది అర్థమైతలేదట. ఇట్లనే ఇడిచిపెడితే రేపు రాష్ట్రాలు దాటినట్టు చూపెడితే చిన్నది పోయి పెద్ద తలకాయ నొప్పి అయితే ఏంది పరిస్థితి? గిట్లెందుకు అవుతుందో నాకు తెలియాలని
కోరుతున్నాడు చీట్యాలకు చెందిన బాధితుడు. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.